నమస్తే వనకం అందరికి ఈరోజు నేను బ్రెడ్తో డోనట్స్ అయితే చేయబోతున్నాను. నాకు కూడా తెలియదు టేస్ట్ ఎలా ఉంటుందో. ఇన్స్టాగ్రామ్లో చూసాను అనమాట, అందుకని చెప్పేసి సేమ్ స్టెప్స్ ఫాలో అవుతూ నేను ట్రై చేసేస్తున్నాను. ఫస్ట్గా బ్రెడ్ పీసెస్లో వాటర్ పోసుకొని పిండిలాగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత దాన్ని డోనట్ లాగా రౌండ్ చేసి ఇలా హోల్ పెట్టాను అనమాట మిడిల్లో. అండ్ దీన్ని వచ్చేసి ఫ్రై చేయాలి. నాకు చూడ్డానికి అయితే ఇది మనకి వడలాగా కనిపిస్తుంది కదా, కానీ కాదు ఫ్రెండ్స్. అండ్ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇంకా ఆయిల్లోకి డోనట్ అయితే వేస్తున్నాను ఫ్రై చేద్దామని చెప్పి. డీప్ ఫ్రై బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము డీప్ ఫ్రై చేయాలి. కానీ నాకు ఆయిల్ అంటే భయం. చూడండి వీడియోలో ఎంత భయపడుతూ తీస్తున్నాను. దాన్ని ఉల్టా తీసేటప్పుడు కూడా చాలా భయపడుతున్నాను. ఎందుకంటే నాకు ఆయిల్లో నేను ఫుడ్ కుక్ చేయాలంటే నాకు చాలా భయం అనమాట. చాలా డిస్టెన్స్లో ఉండి చేస్తాను. ఫైనల్గా రెడీ అయిపోయింది. టిష్యూ పేపర్ పెట్టేసి ఆయిల్ మొత్తం ఇలా తీసేసాను. కానీ నిజంగా వడల్లానే కనిపిస్తున్నాయి నాకు. అవి ఇలా మనకి పొంగలేదన్నమాట. దాని మీద నేను కొంచెం బూస్ట్, కిసాన్ జామ్, షుగర్ ఇవన్నీ యాడ్ చేసేసాను పైన డెకోవర్గా. మీరు ఎప్పుడైనా బూస్ట్ డోనట్ తిన్నారా? ఇదైతే ఫస్ట్ టైం అనమాట. అసలే బ్రెడ్తో చేస్తున్నాను డోనట్, అందులోనూ ఇలాంటి వెరైటీ టేస్ట్లు ట్రై చేద్దాం అనుకున్నాను ఫస్ట్ టైం కాబట్టి. రిషికి ఏమో బూస్ట్ డోనట్ ఇచ్చాను అండ్ జషుకి వచ్చేసి కిసాన్ జామ్ డోనట్ ఇచ్చాను. అండ్ నేను వచ్చేసి బూస్ట్ ఇది టేస్ట్ చేశాను అనమాట. మనకి అది బాగా కుక్ అవ్వలేదు, లోపల బ్రెడ్ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. అండ్ పైన బూస్ట్ ఇంకా కిసాన్ ఉంది కాబట్టి కొంచెం ఆ ఫ్లేవర్ బాగా టచ్ అవుతుంది. అండ్ మీరైతే ట్రై చేయకండి, అస్సలు బాగాలేదు, టైం వేస్ట్ ప్రాసెస్.